నీరు తగ్గిపోతుంది, ఖర్చులు పెరుగుతున్నాయి. కానీ కొంతమంది రైతులు సమస్యల్లో అవకాశాలను చూస్తున్నారు. నమస్తే సార్, నా పేరు నాగమణి. మాది అనకాపల్లి జిల్లా, చోడవరం డివిజన్, చీడికాడ మండలం, చెట్టుపల్లి గ్రామం. నేను ట్రాన్స్ఫర్మేషన్ ఎన్ఎఫ్ఏగా పనిచేస్తున్నాను సార్. వరి పొలంలో కేవలం వరినే కాదు, ఒకేసారి అనేక పంటలు పండిస్తూ ఆదాయాన్ని పెంచే కొత్త మార్గానికి దారులు వేస్తున్నారు. సార్, మాకు ఎకరా 50 సెంట్లు మా సొంత పొలం ఉందండి. గతంలో ఒక పంట వరి పంట తీసేసిన తర్వాత మావి వర్షాధార భూములు కాబట్టి వరి తీసేసిన తర్వాత ఇంకా పశువులు తిరగడమే కానీ ఇంకా మరి ఈ పొలంలో ఏం ఉండేది కాదండి. అలాంటి పరిస్థితిలో నేను పిఎండిఎస్ 2019 నుంచి కూడా పిఎండిఎస్ వేసుకుంటూ ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి డ్రై ప్యాడీ అనేది అంతర పంటలతో తీసుకురావడం జరిగింది సార్. మన గౌరవ ఈవీసీ సారు మరియు డిపిఎం సారు, రీజనల్ నుంచి వచ్చిన ఆమసుందర్ సార్ ఆధ్వర్యంలో నేను ఈ ఆర్డిఎస్ అనేది ప్రధాన పంటల కింద వచ్చేసి నేను దీర్ఘకాలిక పంటల కింద కంది, ఆముదము, గోరుచిక్కుడు, అనుములు, బొబ్బరులు ఇలా తీసుకొని మిగతా పల్సస్ అన్నీ కలుపుకొని నేను డిసెంబర్ లాస్ట్ వారంలో నేను ఆర్డిఎస్ వేయడం జరిగింది సార్. ఆర్డిఎస్ వేసిన తర్వాత పల్సస్, ఆకుకూరలు మొత్తం అన్నీ తీసుకున్నాం సార్. ఆముదం పంట తీసుకున్నాం సార్, తర్వాత అనుములు తీసుకున్నాం సార్. ఇవన్నీ తీసుకున్నాక పైదంతా కోసి ఈ పొలంలో వచ్చేసి 22 మోపులు వచ్చింది సార్. 22 మోపులు కోసి పశువులకి పశుగ్రాస్ కింద వేసుకున్న తర్వాత రిమైనింగ్ అంతా రోటోవేటర్తో కలిదున్ని నేను డ్రై ప్యాడీ వేసుకున్నాను సార్. ఈ డ్రై ప్యాడీ వేసినప్పుడు విత్తన గుళికలు తయారు చేసుకొని ఏదైతే మనం డ్రై ప్యాడీ వేస్తున్నామో ఆ విత్తనం వేసే ముందే ఘనజీవామృతం వేసి విత్తనాలు అనేది వేసుకోవడం జరిగింది సార్. సార్, గత 5 సంవత్సరాల నుంచి డ్రై ప్యాడీ వేసేటప్పుడు డ్రై ప్యాడీ అనేది ఒక పశువులు నాగల వెనకాల ఉడుచుకుంటూ వెళ్ళేవారు సార్. వర్షం పడినప్పుడు మొలకలు వచ్చాయి సార్. కానీ ఫుల్ ఫేజర్గా మొలక శాతం అనేది అక్కడెక్కడ తక్కువ వచ్చేది. ఒక గొప్పు తవ్వినప్పుడు ఎక్కడైతే తక్కువ వచ్చేదో ఆ తక్కువ వచ్చిన ప్లేస్లో మళ్ళీ సీడ్ తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ సరి చేసుకునేవారు సార్. ఈ సంవత్సరానికి వచ్చేసరికి మాకు వర్షాధార భూములు సార్. డ్రై ప్యాడీలు వచ్చేసరికి మేము వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత మేము ఈ ఎద వేసుకోవడం అలవాటు ఉంది. దాని మీద డ్రై ప్యాడీ అంతర పంటలో వేసేదాన్ని సార్. ఈ సంవత్సరం ముందుగానే విత్తన గుళికలు తయారు చేసి ఈ అంతర పంటలు పాటు డ్రై ప్యాడీ వేయడం జరిగింది సార్. ఈ డ్రై ప్యాడీ ఈ విధంగా ఉంది సార్. ఇది నేను వేసేటప్పుడు మంచి ఎండలు సార్. ఎండలు అసలు వర్షం లేదు, పదను కూడా లేదు సార్. పదను లేదు, భూమి అంతా ఆరిపోయి ఎండిపోయి అసలు భూమి మట్టి కాలిపోతున్నట్టుగా కనిపించేది సార్ ఎండకి. అలాంటి భూముల్లో నేను విత్తన గుళికలు తయారు చేసి దేశీ వెరైటీ మైసూరు మల్లిక, చిట్టుముత్యాలు 2 రకాలు విత్తన గుళికలు తయారు చేసుకున్నాను సార్. తర్వాత కందులు, బొబ్బరులు, మినుములు, పెసలు, బెండ విత్తన గుళికలు తయారు చేసుకున్నాం సార్. ఆకుకూరలు వచ్చేసరికి గోంగూర, తోటకూర, పాలకూర, చుక్కకూర, ముల్లంగి ఇవంతా మడి మొత్తం జల్లేయడం జరిగింది సార్. జల్లేసిన తర్వాత ఈ విత్తన గుళికలు తయారు చేసినటువంటివి ఒక లైను కంది వేసుకున్న తర్వాత 5 లైన్లు వరి వేసుకున్నాము సార్. మళ్ళీ ఒక లైన్ బొబ్బరి వేసాం సార్, 5 లైన్లు వరి వేసుకున్నాను సార్. తర్వాత మళ్ళీ ఒక లైన్ పెసరు వేసాను సార్, 5 లైన్లు వరి వేసుకున్నాం సార్. 5 లైన్లు వరి వేసిన తర్వాత మళ్ళీ ఒక లైన్ కంది వేసాం సార్. ఇలాగే 8 రకాల అంతర పంటలు లైన్లు వారిగా వేసుకున్నాం సార్. దేశీ విత్తనాలు విత్తన గుళికలు తయారు చేసినటువంటి ప్యాడీ కూడా నేను లైన్ పద్ధతిలోనే వేసుకోవడం జరిగింది సార్. మిగతా ఆకుకూరలన్నీ మడి మొత్తం జల్లేయడం జరిగింది సార్. ఇలా జల్లేయడం వల్ల భూమి అంతా కప్పి ఇప్పటికీ 12 రోజులైంది సార్ వేసి. ఈ భూమి అంతా కప్పి ఉంది సార్ ఇప్పటికీ ఆకుకూరలు. ఇక్కడ ఒక గడ్డి కలుపు అనేది కూడా లేకుండా భూమి అంతా ఈ విధంగా ఉంది సార్. ఇది డ్రై ప్యాడీ అంతర పంటలతో ఇలాగ వేయడం జరుగుతుంది సార్. సార్, ఏదైతే ప్యాడీకి న్యూట్రిషన్ అందించడానికి, నత్రజనిని ఇవ్వడానికి, కలుపు నివారించుకోవడానికి ఇక్కడ నేను అజోలా మదర్ పిట్ కూడా నేను ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్. ఇక్కడ డెవలప్ చేసుకున్నాను సార్. ఈ డ్రై ప్యాడీలో వర్షాలు బాగా ఎక్కువైనప్పుడు నీరు నిలువ ఉందన్నప్పుడు ఈ అజోలను కూడా తీసుకొని నేను అక్కడ వేయడం జరుగుతుంది సార్. ఇక్కడే కాకుండా ఇంకా నాకు ఇంకొక 50 సెంట్లు పొలంలో ఉంది సార్. ఆ పొలంలో కూడా నేను నాట్లు వేస్తాను. ఆ ఉడుపులో నాట్లలో వేసుకోవడానికి కూడా నేను అజోలా అనేది ఇప్పుడే రెడీ చేసుకోవడం జరిగింది సార్. ఇక్కడ నుంచి అజోలా తీసుకొని వేరే వాళ్ళు కూడా వెళ్ళి స్ప్రెడ్ చేసి వాళ్ళ దగ్గర కూడా వేయడానికని ముందుగానే నా పొలంలో నేను అజోలాని తయారు చేసి అజోలా మదర్ పిట్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్. సార్, అదే విధంగా గత 5 సంవత్సరాల నుంచి కూడా నేను దేశీ విత్తనాలు వేయడం వల్ల
జీవామృతం ఒక్కటే వేస్తున్నాను సార్. తర్వాత వచ్చేసరికి ఒక నేమాస్త్రం స్టార్టింగ్లో వేస్తాను సార్. మరి ఇంక ఎటువంటి కషాయాలు కానీ ద్రావణాలు కానీ ఏమీ నేను వేయలేదు సార్. ద్రవజీవంతో 4 సార్లు ఇస్తాను సార్. ఒక విడత నేమాస్త్రం కొడతాను సార్. తర్వాత ఇంకా నేను ఎలాంటి కషాయాల జోలికి వెళ్ళను సార్. ఇది దేశీ వెరైటీకి తెగులు కానీ పురుగులు కానీ ఎలాంటి హానికరమైన పురుగులు కూడా ఈ పంటకు సోకకుండా ఉంటుంది సార్. గత 5 సంవత్సరాల నుంచి నేను చేస్తున్న దాంట్లో ఏ ఒక్క రోజు కూడా నేను కషాయాలు అనేది ఉపయోగించలేదు సార్. సరే, ఇవి మేము ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి పంటలన్నీ కూడా మా కుటుంబ సభ్యులు మేము 15 మంది ఉన్నాం సార్. ఉమ్మడి కుటుంబం. మా కుటుంబ సభ్యులందరికీ మాకు సరిపోతున్నాయి సార్ పండినవి. ఆకుకూరలు కూరగాయలు అన్నీ మా పంటలో ఏదైతే పొలంలో పండుతున్నాయో అవే మేము వాడుకుంటున్నాం సార్. పప్పు జాతులన్నీ కూడా మా దగ్గరే ఉన్నాయి సార్. కందులు, మినుములు, బొబ్బరులు, పెసలు ఇవన్నీ కూడా మేము ఇంట్లోనే వాడుకోగా మిగతా ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవి నేను ఆర్డిఎస్కి పిఎండిఎస్కి ఇవ్వడం జరుగుతుంది సార్. వచ్చిన ఆకుకూరలు అన్నీ కూడా మేము ఉంచుకోగా మిగతావన్నీ బిఫోర్ లాస్ట్ ఇయర్ కలిపి 2-3 ఆటోలతో గర్ల్స్ హాస్టల్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇవ్వడం జరిగింది సార్. ఒక్కొక్క ట్రిప్ 4,000-5,000 ఆకుకూరలు వచ్చాయి సార్. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ పండినటువంటి ఆకుకూరలన్నీ కూడా నేను ఆడపిల్లలు ఏదైతే గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయో వాటికి ఇద్దామని సరే చెప్పడం జరిగింది సార్. నేను ముందుగానే చెప్పడం జరిగింది సార్ పక్కనున్న చోడవరము చీడికాడ హాస్టల్కి. ఆ విధంగా నేను ఈ పంటలు అనేది తీసుకోవడం జరుగుతుంది సార్. అదే విధంగా ఈ డ్రై ప్యాడీ వేసిన ప్లేస్ ఏదైతే ఉందో ఇది ఆర్డిఎస్తో వేసినటువంటి పంటలన్నీ ఒక అడవి ఎలాగుంటుందో అడవిలా తయారైంది సార్. 2 సంవత్సరాల నుంచి అది అసలు దున్నడం అనేదే లేదు సార్. విత్తనం పెట్టినప్పుడు గొప్పు తవ్వడం పెట్టడం మళ్ళీ తర్వాత తీసుకోవడం తప్ప దున్నడం లేదు సార్. ఆ విధంగా ఉంది సార్. రండి సార్ చూపిస్తాను. ఈ విధంగా ఉన్నాయండి. ఇవన్నీ కూడా వంగు ఉంది, మెరుపు ఉంది, టమోటా ఉంది, ఆకుకూరలు అన్నీ ఉన్నాయి, కందు ఉన్నాయి, ఆముదం ఉన్నాయి, గట్టు చుట్టూ తీగజాతి ఉన్నాయండి. ఈ విధంగా ఇది గత 2 సంవత్సరాల నుంచి ట్రాక్టర్తో కానీ నాగలతో కానీ దున్నలేదండి. బొరుగు గొప్పులతో మనుషులు వేసుకొని గొప్పు తవ్వి విత్తనాలు వేసుకోవడం మళ్ళీ ఖాళీ అయిన ప్లేస్లో రిలోసోయింగ్ చేసుకోవడం వరకే ఈ మడి చేయడం జరుగుతుంది సార్. ఇవి చౌడు భూములు సార్. గత 10 సంవత్సరాల క్రితం అసలు ఇందులో పంటలు పండేవి కాదు సార్. వర్షం పడితే ఎక్కువ నీరైపోయేది, లేదంటే చౌడు మీద ఆరిపోయి బేట్లేసి ఉండేది సార్. ఈ భూములు ఎవరు పంటలు పండించేవారు కాదు, వదిలేసేవారు అలాగా. కానీ నాకు మా బావగారితో వాటా ఇచ్చిన తర్వాత నేను తీసుకున్న తర్వాత ఈ పొలాన్ని నేను ఈ విధంగా తయారు చేసుకోవడం జరిగింది సార్. అదే విధంగా సార్ ఇక్కడికి వచ్చేసరికి వానపాములు అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి సార్. సార్ ఈ విధంగా సాయిల్ ఉంది సార్. ఇలాగ ఉంది సార్ సాయిల్. ఈ సాయిల్లో వానపాములు ఉన్నాయి సార్. ఈ విధంగా సాయిల్ అంతా కూడా భూమిని ప్రతి పంటతో కూడా ఇదంతా కప్పి ఉంచుతున్నాం సార్. ఒక్క నెల కూడా ఖాళీ లేకుండా ఏదో ఒక పంటతో ఈ విధంగా ఇదంతా పొలం అంతా ఒక అడవి ఎలుగుంటుందో అడవిలాగా ఉంది సార్ ఇదంతా. సార్ ఈ డ్రై ప్యాడీ చుట్టూ గట్ల చుట్టూ కొబ్బరి అరటి వేసుకోవడం జరిగింది సార్. అదే విధంగా ఒకవైపు బండ్ వైండింగ్ చేసుకొని ఇదంతా పండ్ల మొక్కలు 14 రకాలు వేసాం సార్. మామిడి వేసాం సార్, జామ వేసాము, సపోటా వేసాము, అరటి వేసాం సార్, కొబ్బరి ఉంది, మామిడి ఉంది సార్, తర్వాత దానిమ్మ ఉందండి, అదే విధంగా యాపిల్ ఉంది సార్, తర్వాత సీతాఫలం, రాంపాలం ఇవన్నీ పండ్ల మొక్కలు వేసుకున్నాం సార్. బయోడైవర్సిటీ కింద ఈ గట్టు నిండా కూడా ఆకుకూరలు, కూరగాయలు, చుట్టూ తీగజాతి మొత్తం ఈ విధంగా గట్టు మీద బయోడైవర్సిటీ క్రాప్స్తో ఈ విధంగా పెట్టడం జరిగింది సార్. ఈ వర్షాధార భూముల్లో డ్రై ప్యాడీ వేసేటప్పుడు డ్రై ప్యాడీతో పాటు అంతర పంటలు వేయడం వల్ల ఒకే రకం పంట కాకుండా వివిధ స్థాయిల్లోని అంతర పంటల ద్వారాగా ఆదాయం తీసుకోవచ్చు, భూమిని సారవంతంగా ఉంచుకోవచ్చు, బయోడైవర్సిటీ అనేది భూమిలో కలుగుతుంది. తరువాత పంటలు తీసిన తర్వాత ఏదైతే పంట మిగుళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా పశువులకు వేసుకోవడం వల్ల పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. భూమిని 365 రోజులు కూడా డ్రై ల్యాండ్లోనూ కూడా 365 DGC
దీని ద్వారాగా భూమిని తీసుకెళ్ళడానికి వీలవుతుంది. డైరెక్ట్ గా సూర్యరశ్మి అనేది భూమి మీద పడకుండా ఏదో ఒక పంట మీద ఉంటుంది కాబట్టి పంట మీద పడుతుందనే ఉద్దేశంతో రైతులకి ఈ విషయాలన్నీ అవగాహన కల్పించి డ్రై ప్యాడీలో అంతర పంటలుగా తీసుకువెళ్ళడానికి అనేది మేము ముఖ్యంగా ఇది ఒక అజెండాలో పెట్టుకొని మేము ఈ విధంగా తీసుకెళ్ళడానికి ముందుకొచ్చాము సార్. డ్రై ప్యాడీ వేసే రైతులు ముందుకొచ్చిన రైతులందరికీ నా ఓన్ ఫీల్డ్కి రండి. నా ఓన్ ఫీల్డ్లో నేను ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తున్నాను, నేను ఏ విధంగా అంతర పంటలు వేసాను, డ్రై ప్యాడీలో వేసినటువంటి అంతర పంటలు ఆకుకూరలు పల్సస్ ఏ విధంగా తీస్తున్నాము, ఎంత ఆదాయం వస్తుంది అనేది ప్రతిదీ కూడా నీట్గా మీ అందరికీ చూపించి మీ దగ్గర ఉన్న డ్రై ల్యాండ్లో కూడా ఇదే విధంగా చేపిద్దాము. తర్వాత ఒక డ్రై ప్యాడీయే కాకుండా మోడల్స్ కానీ ఆర్డిఎస్ ప్లాట్స్, తర్వాత వివిధ ఏ గ్రేడ్ మోడల్స్ ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఏదైనా మీకు అనుమానం ఉన్నా డౌట్స్ ఉన్నా నన్ను అడగండి. నేను మీ ఫీల్డ్ దగ్గరికి వచ్చి నా ఓన్ ఫీల్డ్లో ఏ విధంగా అయితే డ్రై ప్యాడీలో అంతర పంటలతో వేసి ఆదాయం తీసుకొస్తున్నాను అనేది ఆ వివరాలన్నీ గత 5 సంవత్సరాలు కూడా బుక్ నేను డాక్యుమెంటేషన్ చేసింది. అది కూడా మీకు చూపిస్తాను. ఏ విధంగా ఆదాయం వస్తుంది, ఏ పద్ధతిలో ఏ పంటలతో ఎంత ఆదాయం వస్తుంది అని కూడా చూపిస్తాను. మీకు ఆసక్తి కలిగి ఉండి మీ పొలం దగ్గరికి రమ్మంటే నేను వచ్చి ఏ విధంగా డ్రై ప్యాడీలో అంతర పంటలు తీసుకెళ్ళాలి, ఏ విధంగా వేయాలనేది నేను దగ్గరుండి మీతో వేయిపిస్తాను. అందరికీ ధన్యవాదాలు.